పడలేనట్టుగా అనేక ఫోన్స్ అయితే వస్తున్నాయి రోజు తొలి ప్రజా దర్బార్ కార్యక్రమానికి. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం చూస్తే కనుక ఎమ్మెల్సీల విషయంలో పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ. ఎందుకంటే ఎవరికి రాబోతుంది, ఎవరికి ఇప్పటికే మనం ఒక విశ్లేషణ చేసినాం. అయితే అద్దంకి దయాకర్ రావు దీంట్లో చాలా కీలకంగా మొదటి స్థానంలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో. మరొక వైపు చిన్నారెడ్డికి ఉన్నది. ఒకవేళ చిన్నారెడ్డి కాకుండా మైనార్టీ కూడా ఇచ్చే అవకాశం. ఎందుకంటే మైనార్టీ ఒకరికి అవకాశం ఇచ్చి దాంట్లో మంత్రివర్గంలో కానీ తీసుకుంటే మైనార్టీలో కూడా అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. మంత్రివర్గంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కానీ ఓడిపోయిన వ్యక్తులకి ఇప్పట్లో నామినేట్ పదవులు ఉండవంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో చెప్పడం జరిగింది. అంటే ఓడిపోయిన వాళ్ళలో చూస్తే కనుక అజారుద్దీన్ ఓడిపోయారు, షబ్బీర్ అలీ ఓడిపోయారు, ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోవచ్చు నామినేట్ పదవులు అనేది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఎట్లా మంత్రివర్గంలోకి మైనార్టీలను తీసుకోవాలంటే కనుక ప్రస్తుతం అదొక ప్రశ్నార్థకమే. కానీ మరోవైపు జాఫర్ జావేద్ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ సంబంధించిన చైర్మన్ జాఫర్ జావేద్ పేరు గవర్నర్ కోట ఎమ్మెల్సీలో ప్రతిపాదించేందుకు అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా గవర్నర్ కోటాలో మరొక కీలకమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మహర్నిశలు కృషి చేసిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కన్ఫామ్గా ఇప్పటికే మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కోట అద్దంకి పేరు కన్ఫామ్ అయింది. ఇక చిన్నారెడ్డికా లేకపోతే ఒక బీసీకా మైనార్టీకా అన్న ఒక విషయంలో మాత్రం ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. అది ఈరోజు సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎటువంటి కీలక అంశాలు ప్రకటించే అవకాశం చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు 13వ తేదీ అంటే ఇలా దాదాపుగా 3 రోజులు కావచ్చు. 11, 12, 13 3 రోజులు కావస్తోంది నామినేషన్ ప్రక్రియకు సంబంధించి. ఇక 14 రేపు ఆదివారం, రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చు బహుశా. ఇక ఈరోజు సోనియా గాంధీ భేటీ తర్వాత కనుక అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందా అంటే కాస్త తక్కువ శాతంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఆశావాహుల సంఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. కాబట్టి ఆ యొక్క గోప్యంగా ఉంచే అవకాశం ఉన్నది. అందరినీ కూడా సమన్వయపరిచేందుకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇక 15, 16 తేదీలో దావోస్లో మీటింగ్ ఉంది. రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. ఆ తర్వాత 17, 18 తేదీల్లో 18 తేదీ కల్లా నామినేషన్ చివరి ప్రక్రియ తేదీ కాబట్టి 17, 18 తేదీల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మరి చూద్దాం ఎవరి పేర్లు ప్రకటన కాబోతున్నాయి. రెండు ఆ స్థానాలను దక్కించుకునేటువంటి అదృష్టవంతులు అంటారు, లేకపోతే ఆశావాహులు ఎవరంటారు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళ్తా అన్న మోదీ.